వీళ్ళే అపరాధం చేశారు, వీళ్ళు ఏ తప్పు చేశారు అని చెప్పి చాలామంది హృదయాలలో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులకు కూడా అదే ప్రశ్న తలెత్తింది. ఏ ప్రశ్న? వీడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు ప్రభువా? అసలు వీడి జీవితంలో చూడలేనటువంటి అంధకారమైన జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు ప్రభువా? ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు ప్రభువా అని యేసయ్యను అడుగుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇతరులను చూసినప్పుడు ఈ విధంగా ఆలోచన కలిగి ఉంటున్నారేమో. ఎందుకని వీళ్ళ జీవితాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఎప్పుడు చూడు ఇంటిలో దరిద్రమో, ఎప్పుడు చూడు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడమో, ఎప్పుడు చూడు తినడానికి ఏమీ లేదని చెప్పి ఏడవడమే, ఎప్పుడు చూడు సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి పరిస్థితి, ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు అని చెప్పి ఇతరులను చూచినప్పుడు నీవు అనుకుంటూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది గుడ్డి వాళ్ళు దేవుని వాక్యంలో మనం కనబడతారు. ఇంకొకడు మనకు కనబడు, బర్తలోమయి మనకు కనబడతాడు. లూకా సువార్త మార్కు సువార్తలో కనబడతాడు కదా, బర్తలోమయి అయినటువంటి గుడ్డివాడు. ఈ గుడ్డివాడికి కూడా అతని పని ఏంటి? రోడ్డు పక్కన కూర్చుని అడుక్కోవడమే అతని పని. రోడ్డు ప్రక్కన కూర్చుని అడుక్కుంటున్నాడు. అయితే అతని యొక్క హృదయంలో ఒక ఆలోచన ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చదివితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు యెరికో అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి బర్తలోమయి అనేటువంటి వ్యక్తి అడుక్కుంటూ జీవిస్తున్నాడు. ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే అతనికి 2 కళ్ళు కనబడవు. ఆ పిల్లోడిని కొంచెం కంట్రోల్ చేయండి అబ్బాయి. అతను 2 కళ్ళు కూడా కనబడవు. 2 కళ్ళు కనబడకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. కాబట్టి అతని పని ఏంటంటే అడుక్కోవడమే. మీరు గమనించండి, ఒక ప్రక్క అతను అడుక్కుంటున్నాడు, కానీ అతడు ఈ అడుక్కునే జీవితంలో నుండి నన్ను విడిపించండి ప్రభువా అనే ఆశ తన హృదయంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆశ ఉంది. ఏ ఆశ ఉంది అంటే ఈ అడుక్కు తినే బ్రతుకు నుండి నన్ను విడిపించండి ప్రభువా. చాలామందికి అది అలవాటుగా అయిపోద్దంతే. ఆ పరిస్థితుల నుండి విడిపించబడాలని కానీ, ఆ పరిస్థితుల నుండి మార్చబడాలని కానీ, ఆ పరిస్థితుల నుండి విమోచింపబడాలని కానీ ఆలోచన ఉండదు. ఏ పరిస్థితుల్లో నీవు ఉండవో ఆ పరిస్థితుల నుండి విడిపించడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు అంధత్వంలో ఉన్నా, నీవు బలహీనతలో ఉన్నా, నీవు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే నీకుండవలసిందేంటో తెలుసా? ఒక నిరీక్షణ నీకుండాలి. ప్రభువా, ఇలాంటి స్థితిలో నుండి నన్ను విడిపించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రభువా, ఎప్పుడు చూసినా నా ఇంటిలో ఏదో ఒక కొరత ఉంటూనే ఉంది నాయన, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది నాయన, నా శరీరంలో ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంది నాయన. ఇలాంటి పరిస్థితుల నుండి నన్ను విడిపించండి. ఇలాంటి పరిస్థితుల నుండి నన్ను విడిపించండి. నాకు చక్కని మార్గమును నాకు చూపించండి. ఈ వ్యక్తిలో కూడా ఒక నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి నిరీక్షణ, ఇదే విశ్వాసం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఇదే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, అడుగువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆయన దగ్గరికి నీవు వస్తూ ఉన్నావు, ఆయన వాక్యాన్ని నీవు వింటూ ఉన్నావు, ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీకున్న సమస్యల నుండి నీవు విడిపించబడాలని, నీకున్న రోగము నుండి స్వస్థపరచబడాలని, నీకున్న ఇబ్బందుల నుండి బయటపడాలని నీకు ఆలోచన రావట్లేదా? నీకు ఏమాత్రమును కూడా ఈ యొక్క విమోచింపబడాలనేటువంటి ఆశ నీలో కలగట్లేదా? ఇక్కడ బర్తలోమయికి
ఆశ ఉంది. ప్రభువా, ఈ అడుక్కునే బతుకు నుండి నన్ను విడిపించు నాయన. ఎంతకాలం ఈ అడుక్కుని బతుకుతాను? ఎందుకంటే చాలా అవమానాలు. ఒరే గుడ్డివాడా అని తిట్టేవారు. ఇంటిలో తల్లిదండ్రులు, అరే వీడిని తీసుకెళ్ళా రోడ్డు పక్కన కూర్చోబెట్టండి రా, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనకి ఈరోజు ఇదిగో వీడు త్వరగా వెళ్తే ₹1 ఎక్కువ వస్తుంది అని చెప్పి అతన్ని ఎగతాళిగా మాట్లాడేటువంటి వారు, అపహాస్యం చేసేటువంటి వారు, అతన్ని నిందించేవారు, అతన్ని తిట్టేవారు అనేక మంది ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికైతే అలాంటి జీవితం ఏమాత్రమును కూడా ఇష్టం లేదు. యేసయ్య ఒక దినాన ఆ మార్గము గుండా వెళ్తున్నాడు, విన్నాడు. ఎంతమంది జనసమూహం ఎందుకు వెళ్తున్నారనంటే ప్రక్కన వారు చెప్పారు, యేసయ్య వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్య వెళ్తున్నాడని అతడు విన్నాడో, అతడు వెంటనే ఏం చేశాడో తెలుసా? అతను అడుక్కునేటువంటి గుర్తుగా ఉన్న ఎర్రని గుడ్డను పడవేసి, ఆ బట్టను పారవేసి, అతడు దిగ్గున లేచి అతడు వెంటపడి అడుగుతున్నాడు, నజరేతు దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించమని కేకలు పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కేకలు, చాలా జనసమూహం అక్కడ ఉంది. కానీ ఈ జనసమూహం అంతటికంటే ఆయన ఎక్కువగా అరుస్తున్నాడు. హల్లెలూయా. అతనికి ఒక నిరీక్షణ ఉంది, అతనికి ఒక విశ్వాసం ఉంది. యేసు నన్ను బాగు చేస్తాడని, యేసు నాకు ఈ గుడ్డితనం నుండి విడిపిస్తాడని, యేసు నన్ను స్వస్థపరుస్తాడని, అలాంటి నిరీక్షణతో అతడు కేకలు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి నిరీక్షణ నీకుంటే నీవు కేకలు వేసి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. నీవు హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావు. నీవు నీ కంట నుండి దుఃఖముతో, వేదనతో నువ్వు ప్రార్థన చేస్తావు. ఇదిగో ఆ యొక్క గుడ్డివాడైనటువంటి భిక్షగాడు ఆ భర్తలోమయ్యి కేకలు పెడుతున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? అనేక మంది అతని నోరు నొక్కడానికి ప్రయత్నం చేశారు. ఏ గుడ్డివాడా, మాట్లాడబాక, అరవమాక అని చెప్పి అతన్ని నివారించడానికి, అతన్ని అదుపు చేయడానికి, అతన్ని అక్కడ యేసు ప్రభువు వెనుక పడకుండా ఉండడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో తెలుసా? మరి బిగ్గరగా అతడు, హల్లెలూయా, మరి బిగ్గరగా. ఎందుకో తెలుసా? అతనికి ఉన్నటువంటి సమస్య నుండి విడిపించబడాలి, అతనికి ఉన్నటువంటి ఆ గుడితనము నుండి స్వస్థపరచబడాలి, అతను జీవితంలో ఒక నూతనమైన మార్పును అతను చూడాలి, అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడాలి, ఇతరుల వల్లే అతను కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలి. కాబట్టి ఈ సమయము పోతే మరలా సమయం రాదు. యేసు నన్ను దాటిపోతే మరలా నాకు దొరకడు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయము. ఇప్పుడే యేసయ్యతో నేను మాట్లాడాలి, యేసయ్యకు నా సమస్య చెప్పుకోవాలి, యేసయ్యను నేను ఇప్పుడే చూడాలి అని చెప్పి అతని యొక్క హృదయములో బలమైన ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. నీకుందా ఆశ? దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించాలని, ఆయన సన్నిధిలో కన్నిటితో దేవునికి ప్రార్థన చేయాలని, ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, ఆయన సన్నిధిలో ఇదిగో వాక్యమును వింటున్నప్పుడు హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలని, ఇలాంటి ఆశ నీకు ఉందా? ఇలాంటి ఆశ ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశ కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు దొరుకుతున్నప్పుడు దానిని మనం జుర్రుకోవాలి. దేవుని వాక్యమును జాగ్రత్తగా మన హృదయాలలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఈ మన బాధలలో, మన సమస్యలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో మనకు నెమ్మది కలుగజేసేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ యొక్క వ్యక్తి వెనకబడి కేకలు వేశాడు. అనేకులు అతన్ని ఆపాలని ప్రయత్నం చేశాడు. ఆగకుండా మరి ఎక్కువగా అతడు బిగ్గరగా కేకలు వేసి యేసయ్యను పిలిచాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు యేసయ్య నిలిచిపోయాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమగల దేవుడండి. యేసయ్య ప్రేమ కలిగినటువంటి దేవుడు. చూడండి, మీ బంధువులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా సహాయం అడిగితే వాళ్ళు చేయనన్నప్పుడు నువ్వు గట్టిగా అడిగితే, నీకు పలానా పరిస్థితుల్లో నేను నీకు సహాయం చేయలేదా, పలానా పరిస్థితుల్లో నేను నీకు ఇదిగో ఇవ్వలేదా,
నీ పక్కన నీకు అండగా నిలవబడలేదా అని నువ్వు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమో నాకు తెలియదు అని చెప్పి పనుందని వెళ్ళిపోతూ ఉంటారు. యేసయ్య అలాగ కాదు. ఆయన ఈ భిక్షగాడైనటువంటి బర్తలోమై కేకలు విన్నప్పుడు ఆయన నిలవబడిపోయి పిలుస్తున్నాడు, అతన్ని పిలవండి అని చెప్పి పిలిచినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒరే గుడ్డివాడా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకోమన్నారు. అంత ధైర్యం లేనివాడు ఎందుకు అరుస్తాడు? అతనికి ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. యేసయ్య ఈ గుడితనం నుండి విడిపిస్తాడనే విశ్వాసంతో అతను ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంతో కేకలు పెట్టాడు. హల్లెలూయా. మనకు కూడా అదే ధైర్యం ఉండాలి. యేసు క్రీస్తులో మనకు ఒక ధైర్యం ఉండాలి. యేసు క్రీస్తులో మనకు ఒక ధైర్యం ఉండాలి. ఈ రోగం నన్ను ఏం చేయలేదు, ఈ ఆర్థిక ఇబ్బంది నన్ను ఏం చేయలేదు, ఈ పరిస్థితులు నన్ను ఏం చేయలేవు, ఇదిగో ఇలాంటి సమస్యలు నన్ను ఏమి చేయలేవు అనేటువంటి ఒక ధైర్యంతో నీవు ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. చాలామంది పిరికితనంతో వెనకడుగు వేస్తూ ఉంటారు. పిరికితనం మీలోకి రాకూడదు. పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నీవు ధైర్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. నీవు ధైర్యం కలిగి ముందు అడుగు వేసినప్పుడు ఆయన నీ అడుగులో అడుగు వేసి నిన్ను మున్ముందుకి నడిపిస్తాడు. పిరికి వారిగా మీరు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు చూడండి, వారు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రమునకు సమీపించినప్పుడు ఫరోకి మరలా ఇశ్రాయేలీయుల్ని వెనక్కి తెచ్చుకోవాలని, మరలా వాళ్ళ ఇంటిలో పనులు చేయించుకోవాలని, బానిసలుగా వారిని మార్చుకోవాలని ఫరో హృదయంలో అనుకుని తన సైన్యాన్ని సిద్ధపరిచి ఇశ్రాయేలీయులను పట్టుకోవడానికి మరలా అతడు రథాలను గుర్రాలను వేసుకుని సైన్యముతో వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల గుండెలు పగిలిపోయినాయి. అంతే. అయ్యో, మరలా ఇదిగో ఆ ఫరో సైన్యము మా వెంటబడుతుందే, ఇటు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉందే, మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి, మరలా మేము ఆ సైన్యం చేతిలో పడితే వారు మమ్మల్ని పట్టుకుని పోయి మమ్మల్ని మరలా బానిసలుగా మారుస్తారే, ఇప్పుడు ఏం చేయాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మా పరిస్థితులు ఉన్నాయే, ఇలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది కలవరపడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ పరిస్థితిని నీవు ఎలా మార్చగలుగుతావు, ఎలా ఈ పరిస్థితులను నువ్వు అనుకూలంగా మార్చగలుగుతావు నీ ప్రజలకు. దేవునికి స్తోత్రం. కొన్ని పరిస్థితుల్లో మనకి అర్థం కాదు. కొన్ని పరిస్థితుల్లో మనకి ఏ మాత్రం ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా సమస్యలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఇబ్బందులు కొలిమిలో మనం కాలిపోతూ ఉంటాం. ఒక పక్క అప్పుల వారు, ఒక పక్క ఇదిగో వడ్డీలు, ఒక పక్క భయంకరమైన అనారోగ్యం, ఒక పక్క ఇదిగో కట్టవలసినవి చేయవలసినవి అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లోనికి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి సహాయాన్ని అర్థిస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఇశ్రాయేలీయులు కలవరానికి గురైపోయారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇలాంటి పరిస్థితులను ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, ఏం భయపడొద్దు, సముద్రం వైపు నీ కర్ర చాపు. దేవునికి స్తోత్రం. అంతే, మోషే సముద్రం వైపు తన కర్రను చూపించాడు. సముద్రము 2 పాయలుగా మార్చబడిపోయింది. హల్లెలూయా. ఆరిన నేలగా 2 గోడలుగా ఆ సముద్రం 2 పాయలుగా విడిపోయి వారికి ఆరిన నేలగా అది మారిపోయింది. సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసేసాడు. సముద్రంలో వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సముద్రంలో వారు సంతోషముతో అవతలికి వెళ్ళిపోతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం, ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలలో మీరు కృంగిపోవద్దు, మీ జీవితాల్లో కృంగిపోవద్దు. దేవుని వైపు మీరు చూడండి, దేవుని కొరకు కనిపెట్టండి. దేవుని వాక్యం చెప్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని తట్టు చూస్తారో, ఎవరు దేవుని కొరకు కనిపెడతారో, ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో వెలుగు కలుగుతుంది. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయినంటే సిగ్గుపడరమ్మా. దేవుని తట్టు చూసేవారు సిగ్గుపడరు.
దేవుని తట్టు చూసేవారు సిగ్గుపడరు. మనుషుల తట్టు చూస్తే సిగ్గు కలుగుతుంది. బంధువుల వైపు చూస్తే సిగ్గుపడతావు. ఇదిగో ఈ లోక పరిస్థితుల వైపు చూస్తే సిగ్గుపడతావు, కానీ దేవుని వైపు చూస్తే గాన నీవు సిగ్గుపడవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మీతో మాట్లాడుతూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రములో, ఆరిన నేలలో వారు ఎలాగైతే ముందుకు సాగిపోయారో అట్టి రీతిగా మీ సమస్యలలో దేవుని తట్టు చూచినప్పుడు, మీ వ్యాధి బాధలలో దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, మీకున్నటువంటి ఇబ్బందులలో దేవుని కొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మీ ప్రతి సమస్య నుండి, మీ ప్రతి అనారోగ్యం నుండి, మీ ప్రతి ఆర్థిక ఇబ్బంది నుండి ఆయన విడుదలను కలగజేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్ములను ముందుకు నడిపిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే మా పరిస్థితులు ఇంతే, మారవు. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు మాకేమైనా ఉన్నాయా ఏంటి? వారికి లాగా మేము ఉండటానికి అవసరం లేదు. దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు, దేవుని ఆశీర్వాదం హస్తం నీ మీద చాపబడినప్పుడు, దేవుడు నిన్ను బలపరచాలని ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులతో మీకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వగలిగినటువంటి దేవుడు మీతో ఉన్నాడు. ఈ భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచుతాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమాత్రం నిరుత్సాహపడకుండా, ఏమాత్రం మీరు వెనకడుగు వేయకుండా మీరు దేవుని తట్టు చూడగలిగితే మీ ముఖములు ఎన్నడూ లజ్జింపక పోయెను, అంటే సిగ్గుపడరు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చాలామంది జీవితాల్లో మా పరిస్థితులు ఇంతే అని అనుకుంటారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీవు అట్లా అనుకోకూడదు. యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నాక, యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత ఆయన నీ జీవితంలో నీ పరిస్థితులను మార్చగలిగిన శక్తిమంతుడని నీవు విశ్వాసముతో నీ హృదయపూర్వకంగా నమ్మగలిగితే, దేవుని వాక్యం ఏమని చెబుతుంది? ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు. ఎక్కడి నుండి? నేలనున్న దరిద్రులను పైకి లేవనెత్తగలవాడు. పెంట కుప్పల నుండి బీదలను పైకి లేవనెత్తగలిగిన శక్తిమంతుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. నీవు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీవు ఇంకా మూలుగుతూ, ఇంకా నీవు సణుగుతూ, ఇంకా నీవు గొణుగుతూ ఉన్నట్లయితే అది నీ అసమర్థతే కానీ మరొకటి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరచగలిగిన వాడు మన యేసయ్య. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు అడగగలిగితే, నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే ఆయన నీ ప్రతి ప్రార్థన ఆలకించడానికి, ఆయన నీ ప్రతి విజ్ఞాపన వినడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, యెహోవాకు మనము మొరపెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉండినట్లు ఏ దేవుడు ఏ జనమునకు సమీపముగా లేడు. ఏ దేవుడు ఏ జనమునకు సమీపముగా లేడు. మనం ప్రార్థన చేసినప్పుడు అది ఇంటిలో చేసిన ప్రార్థన అయినా, అది మనము మందిరంలో చేసిన ప్రార్థన అయినా, అది అననుకూలమైన పరిస్థితుల్లో చేసిన ప్రార్థన అయినా, నీవు ఏ స్థలములో నుండి దేవునికి మొరపెట్టినా ఆ స్థలములో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతే. సింహాల బోనులో నుండి ప్రార్థన చేశాడు ఎవరు? దానియేలు. ఒకప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకునేవాడు. ఇంట్లో ప్రార్థన చేసుకుని తీసుకొచ్చి అక్కడ పడేశారు. అక్కడ ప్రార్థన చేస్తావరా, నీ పని ఎలాగుందా అని చెప్పి సింహాల బోనులో పడేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసేస్తాడంతే దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది తెగ మురుగుతారు నీ ముందు, గాండ్రిస్తారు నీ ముందు, కించపరుస్తారు నీ ముందు. నిన్ను ప్రార్థన చేయి. ప్రభువా, ఈ అవమానకరమైన మాటలు నేను పడలేకపోతున్నాను, ఈ దుర్భాషలు నేను వినలేకపోతున్నాను, ఈ భయంకరమైనటువంటి ఇదిగో ఈ నిందలు నేను భరించలేకపోతున్నాను ప్రభువా, దయచేసి వీళ్ళ నోరు మూయి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వారి నోళ్లను మూస్తాడు. దేవునికి స్తోత్రం.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయడం మానేసి కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు పిలువబడిన వారు గనక. దేనికి మీరు పిలువబడ్డారు? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి పిలిచాడు, మీ పరిస్థితుల్లో మార్చడానికి పిలిచాడు, మిమ్మలను ఆయన లేవనెత్తడానికి, ఆయన గొప్ప చేయడానికి పిలిచాడు. మీరేం చేస్తున్నారనంటే, వారు తిట్టారని మీరు తిట్టి, వారు దూషించారని మీరు దూషించి, వారు శపించారని మీరు శపించి, మీరు అలాగన చేయకూడదు, మౌనంగా ఉండాలి. హల్లెలూయా. మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే దేవుని వాక్యంలో ఏం చెప్ప 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. హల్లెలూయా. ఏ వాసనట? పరిమళ వాసన అంటే సెంటు, మంచి సువాసన. ఎవరికి? అందరికి ఇష్టమే. ఆ వ్యక్తి నడిచెళ్తూ ఉంటే ఎంత మధురమైనటువంటి వాసన వస్తుంది అని అంటారు. అలా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అయితే అలా ఉండాలి అని అంటే మనం ఏ రకంగా ఈ లోకంలో జీవించాలట? పరిమళ వాసనగా ఉండాలంటే జారత్వం మనలో ఉండకూడదు, ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, వాటి పేరైనా కూడా ఎత్తకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులనైనను పోకిరి మాటలనైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ మీ నోట ఉచ్చరింపకూడదు, బూతులు రానివ్వకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాటున మీ యొక్క నోట నుండి బూతులు వచ్చాయా, మీలో ఉన్నటువంటి పరిమళ వాసన ఏమైపోద్దంటే, సామెతల ప్రసంగి గ్రంథంలో ఏమంటే, బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడిన ఎడలా ఏమవుద్దట? అది చెడు వాసన కొట్టును. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడిన ఎడలా 10వ అధ్యాయం 11వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనమా? ప్రసంగి గ్రంథం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఏ వాసన? ఎందుకని? చచ్చిన ఈగ దాంట్లో పడిపోయింది అంటే దానిలోకి ఏమొచ్చింది? బూతులు. దానిలోకి ఏమొచ్చింది? సరసోక్తులు. దానిలోకి ఏమొచ్చినాయి? పోకిరి మాటలు. కొంతమందికి పోకిరి మాటలు. ఎవరన్నా మరదల వరుసలు కనపడిన వాళ్ళతో కనపడితే చాలు ఇంకా పోకిరి మాటలు వస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేమవుతుందంటే చెడు వాసన వస్తుంది. పరిమళ వాసనగా ఉండవలసిన నీవు, దేవుని కొరకై నీవు సువాసన వెదజల్లవలసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు ఏమవుతున్నావంటే చచ్చిన ఈగలంటే ఎవరైనా మరదలై వరుస అయిన వారు లేకపోతే బావగారు వరుస అయినప్పుడు కనబడినప్పుడు ఏమవుతుంది? మనసులో ఒక రకమైనటువంటి పాపపు ఆలోచన వస్తుంది. అందులో అక్కడ చదవండి ఏముందో, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. అంతే. చూసారా? కొంచెము చూడండి. త్రాసు అంటే ఏంటి? కాటాలో ఇప్పుడు కంప్యూటర్ కాటాలు వచ్చినాయి. తక్కిడి కాటాలో జ్ఞానం ఘనత ఒక పక్కన ఉంటుంది, కిందకు వస్తుంది. కొంచెం బుద్ధిహీనత పక్కనేస్తే ఈ జ్ఞానాన్ని ఘనతను అంతా కూడా తేలగొట్టేస్తుంది. అంటే బుద్ధిహీనత అనేది ఎంత దరిద్రమైనదో మీరు ఆలోచన చేసుకోవాలి. బుద్ధిహీనత అనేది
ఎంత నీకు అవమానాన్ని కలగజేస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకో. నువ్వెంత జ్ఞానివైనా, నువ్వెంత ప్రార్థనాపరుడువైనా, నువ్వెంత మరి పాడగలిగినటువంటి వ్యక్తివైనా, నువ్వెంత చక్కగా దేవుని వాక్యమును బోధించగలిగినటువంటి వ్యక్తివైనా, కొంచెము బుద్ధిహీనత నీలో ఉందంటే నీ జ్ఞానాన్ని ఘనతను అది ఏం చేస్తుంది? తేలగొట్టేస్తుంది అంతే. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీలోనికి రాకూడదు. మీరు పరిమళ వాసనగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మన కొరకు బలిగాను అర్పణముగాను ఆయన అప్పగించుకున్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్డివాడైనటువంటి ఆ బర్తలోమి జీవితంలో యేసుక్రీస్తు ప్రభులు వారు అద్భుతాన్ని చేశాడు. అతని కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. అతనికి చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఇతరుల వలె అతను కూడా తన కాళ్ళ మీద తాను నిలవబడగలుగుతాడు. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి గుడ్డివాడైతే ఆ గుడ్డివాడికి వాడు చేసిన పాపాన్ని బట్టి కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కాదు. ఎందుకంటే దేవుని క్రియలు అతని పక్షంగా ప్రత్యక్షపరచబడటానికి అతడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. కొన్ని పరిస్థితులు దేవుడు కావాలనే అనుమతిస్తాడు. హల్లెలూయా. కావాలని దేవుడు కొన్ని పరిస్థితులను నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి అనుమతిస్తాడు. ఎందుకంటే నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలని, దేవుడు ఘనపరచబడాలని, దేవుడు హెచ్చింపబడాలని కొన్ని పరిస్థితులు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఆయన అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో అనుమతిచ్చాడు. యోబు జీవితంలో, అవునా? యోబు గారు తూర్పు దిక్కునున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యోబు గారు ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడు? శ్రమలను అనుమతించాడు. దేవునికి స్తోత్రం. అతని కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్క దినమున చనిపోయారు. 7 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు ఒక్క దినమున చనిపోయారు. వాళ్ళు చనిపోయారు అనుకుంటే ఆస్తి మొత్తము కూడా ఆకాశము నుండి అగ్ని పడి మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. మొత్తం ఏమైపోయింది? శత్రువులు కొంత చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. అయినా ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చని యెహోవాయే తీసుకుని, యెహోవా స్తోత్రం అంటున్నాడు. సాతాను యోబు విషయంలో ఓడిపోయింది. దేవుని దగ్గర సాతాను తలదించుకుంది. కానీ సాతానుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే, అతడు పిల్లలు పోగొట్టుకున్నా, ఆస్తిని పోగొట్టుకున్నా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అందుకే దేవునికి స్తోత్రం అంటున్నాడు. అయ్యా, అతనికి ఆరోగ్యం పోతే గనక తప్పకుండా నిన్ను దూషిస్తాడు అని సాతాను దేవునికి సవాలు విసిరాడు. దేవుడు అన్నాడు, లేదు, అతనికి ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, అతని ఆరోగ్యం క్షీణించినా, అతని నోట నాకు వ్యతిరేకంగా నన్ను దూషించాలనే ఆలోచన కూడా అతనికి రాదు అని చెప్పి సాతానుతో దేవుడు చెప్పి యోబు యొక్క ఆరోగ్యము, యోబు యొక్క దేహం మీద దేవుడు సాతానికి అధికారం ఇచ్చాడు. అప్పుడు సాతాను ఏం చేసింది? నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు యోబుకి కురుపులు, చీము రక్తము కారేటువంటి కురుపులు, వాటిని తట్టుకోలేక ఎక్కడ కూర్చున్నాడట? బూడిదలో కూర్చుని చిల్ల పెంకులెట్టి గీకుంటున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. యోబు యొక్క పిల్లలు చనిపోయారని, యోబు యొక్క ఆస్తి అంతా కూడా పోయిందని, యోబు కూడా ఆరోగ్యం క్షీణించి ఆయన రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నాడని తన 3 స్నేహితులు విని ఆయన చూడటానికి వచ్చినప్పుడు ఆ బూడిదలో కూర్చున్న యోబును చూచి వారు పోల్చుకోలేక వారు ఏడవలేనంత బిగ్గరగా ఏడుస్తూ బూడిదను వారి మీద చల్లుకుంటూ, అయ్యో యోబు, నీతిమంతుడు అయిన యోబు, ఎలాంటి పరిస్థితి నీకు వచ్చిందయ్యా అని ఏడ్చారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోబు మాత్రము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు. వారు అన్నారు, ఏం పాపం చేశావో,
ఎలాంటి అపరాధం చేసావో, దేవునికి నీ వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి నీకు ఇలాంటి శ్రమలు వచ్చాయేమో. యోబు జ్ఞాపకం చేసుకోయా, దేవుని క్షమాపణ అడిగా. ఆయన అంటాడు, లేదు 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 లేదు, నేను నా జీవితంలో తెలిసి దేవునికి వ్యతిరేకంగా నేనెన్నడూ ఒక్క మాట అయినా కూడా నేను మాట్లాడలేదు. మరి ఎందుకయ్యా నీకు ఈ శ్రమలు, ఎందుకయ్యా నీకు ఈ సమస్యలు, ఎందుకయ్యా నీకు అనారోగ్యము? ఏమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక మాట అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె. హల్లెలూయా. ఎవరు శోధింపబడతారో, ఎవరు దూషింపబడతారో, ఎవరు ద్వేషించబడతారో, దేవునిలో ఉండి ఎవరైతే అపహాస్య పాలవుతారో వారు చివరికి ఎలా మార్చబడతారట? సువర్ణము వలె మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో మీరు సువర్ణంగా మార్చబడాలంటే మీరు శ్రమల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. శ్రమల గుండా మీరు ప్రయాణం చేయాలి. దేవుడు అంటాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికే వీడు గుడ్డివాడిగా. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. వీడు ఈ గురుడితనము నుండి విడిపించబడాలి. నేను మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. నీవు నీ యొక్క ఆ బలహీనత నుండి విడిపించబడాలి. దేవుడు మహిమపరచబడాలి. నీవు నీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించబడాలి. దేవుడు మహిమపరచబడాలి. నీవు నీ కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. దేవుడు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు పరచబడటానికే మన పరిస్థితులన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. దేనికి? దేవుడు మహిమపరచబడటానికే. నువ్వు అనుకుంటున్నావు అందరూ బాగున్నారు, నేను ఒక్కనే ఎందుకని ఇలాగ ఉన్నాను, అన్ని కుటుంబాలు బాగున్నాయి, మా కుటుంబమే ఎందుకు ఇలా ఉంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన క్రియలను మీ యందు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు అనుమతించిన సమస్యలు అవి. మీరేం చేయాలి? వాటిని ప్రార్థనతో జయించాలి. వాటిని ప్రార్థనతో మీరు పంటి బిగువున మీ యొక్క జీవితాలను ముందుకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. అయిపోయింది, ఇక సమాప్తము, ఇక నా జీవితంలో మరో నిరీక్షణ లేదు అని చెప్పి మీరు అనుకోకుండా నిరీక్షణతో ముందుకు సాగిపోతూనే ఉండాలి. హల్లెలూయా. సాగిపోతూనే ఉండాలి. దేవుడు మన జీవితాలను ముగించడానికి లోకానికి రాలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? కొంచెం నేల మీద ఉమ్ము ఊసి బురద చేసి ఆ దేవుడు అతని కళ్ళకు ఆ బురదను రాశాడు. ఆ గుడ్డివాని కళ్ళకు రాశాడు. దేవుడు చెప్పాడు, నీవు సీలోము అని లోయలోకి వెళ్ళి కడుక్కో. యోహాను సువార్త 9వ అధ్యాయము. నీవు సీలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోనుమని చెప్పెను. సీలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. హల్లెలూయా. చూడండి, బురద చేశాడు దేవుడు, ఉమ్ము వేసి బురద చేశాడు, దాన్ని కళ్ళకు రాశాడు. అతనితో చెప్తున్నాడు, సీలోయమును లోయలోనికి వెళ్ళు, అక్కడ నీ కళ్ళు కడుక్కో. హల్లెలూయా. అప్పుడు నువ్వు బాగుపడతావు. దేవుడు చూడండి కొన్ని ఆలోచనలు మనకిస్తాడు నీ పరిస్థితుల నుండి బయటపడటానికి. ఎందుకంటే మన దేవుడు 32వ కీర్తన 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్తాను. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన ఉపదేశం చేస్తే, ఆయన ఉపదేశం ముందు ఏ ఉపదేశం కూడా
పనిచేయదు. ఆయన నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నీకు నేను ఆలోచనకర్త మన దేవుడు. హల్లెలూయా. ఐడియా సిమ్ గురించి యాడ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పేవారంటే, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. నిజమే, ఒక్క ఐడియా. దేవునికి స్తోత్రం. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఆలోచన నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. ఒక ఆలోచన మీ సమస్య నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది శాస్త్రవేత్తలు వారు ఎలా ఇలాంటి వాటిని కనిపెట్టారు. ఆకాశంలో ఎగిరే పక్షిని చూసినప్పుడు అలాగా మేము కూడా ఎగరాలి అనుకున్న రైట్ బ్రదర్స్ ఆలోచన వచ్చింది. అది మేము ఎలా ఎగరాలి, వారికి ఆలోచన వచ్చింది. ఒక రోకల బండ చూసారా మీరు, పురుగు బారుగా ఉంటుంది కదా, దాన్ని చూసినప్పుడు ఇలాగ ట్రైన్ కనిపెట్టాలి. అలాగే అనేకమైన వాటిని, యాపిల్ పండు ఆ చెట్టు మీద నుండి కింద పడినప్పుడు ఐజాక్ న్యూటన్ ఆలోచన వచ్చింది, ఈ పండు కిందెందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదు అని. అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆలోచన వచ్చింది. దీన్ని మనం జయించగలిగితే మనం ఆకాశమునికి వెళ్ళవచ్చు అనేటువంటి ఆలోచన అతనికి వచ్చింది. ఇప్పటికీ అదే ఫార్ములాతో రాకెట్లు ఆకాశంలోనికి వెళ్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది అంతే. దేవుడు ఆలోచన కర్త. ఆయన అంటున్నాడు, నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నేను నీకు ఆలోచన చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ గుడ్డివాడికి దేవుడు చెప్పాడు, నీవు సిలోమను లోయలోనికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అని చెప్పాడు. ఆయన వెళ్ళాడు, వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు, వెంటనే చూపు పొందిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు కూర్చుంటే దేవుడు వచ్చి నీ ముందు ఇంత డబ్బు కట్ట ముందు పెట్టి, ఇదిగో నా ప్రియ కుమార్తె నువ్వు ప్రార్థన చేసావుగా, ఈ డబ్బు కట్ట తీసుకో అంటాడు అనుకున్నావు దేవుడు. అలాగనే నిన్ను సోమరిపోతి చేసేవాడు కాదు మన దేవుడు. నీకు ఆలోచన చెప్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు మనల్ని సోమరులుగా ఉంచే దేవుడు కాదు. ఆయన మనకి ఆలోచన చెప్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన ప్రకారంగా మీరు నడవండి. ఇక్కడ ఈ వ్యక్తి దేవుడు చెప్పిన మాట చొప్పున అతడు చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన అడగొచ్చు, ప్రభువా నేను గుడ్డోని కదా, ఆ సిలోమను లోయలోనికి నేను ఎలా వెళ్ళి కడుక్కుంటాను? ప్రశ్నించకూడదు మనం. నువ్వు ప్రశ్నిస్తే నువ్వు సోమరివని దాని అర్థం. చాలామంది ఈ పని చెయ్యి అంటే ఏమంటారు తెలుసా, ఆ పని ఎలా చేయాలో నాకు తెలీదు, ఆ పని ఎలా చేయాలో నాకు తెలీదు. చూడండి, పని చేస్తే కదా నీకు తెలుసుద్ది. సోమరి వాళ్ళని గురించి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా సామెతల గ్రంథంలో ఉంటుంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళండి, వెళ్ళు. అండి అనకూడదు వాడిని, సోమరి వాడిని అండి అని కూడా అనకూడదు. దేవుని వాక్యం అంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను చూచి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి రాజు లేక ఉన్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకుంటాయట. ఆహారాన్ని సిద్ధపరచు, ఎందుకంటే వర్షం పడితే వాటికి తిరిగే అవకాశం ఉండదు కాబట్టి వేసవి కాలములోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. హల్లెలూయా. చాలామంది పడుకుంటారు, నిద్రమత్తు కలిగి ఉంటారు. అటువంటి మీ జీవితంలో తీసివేయండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తిని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. నాగరాజు. చూడండి, అతను వెరీ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఎలా రూపాయి సంపాదించాలనేటువంటి చక్కని ఆలోచన.
దేవునికి స్తోత్రం. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను బట్టి నేను అతిశయిస్తాను. ఎందుకో తెలుసా? కుటుంబాన్ని ఎలాగా పోషించుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, ఎలాగా సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీకు ఆలోచన అనుగ్రహిస్తాడు, ఆయన మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అందరికీ కూడా ఆయన చక్కని సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసేవాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజులను బట్టి చాలామంది అంటారు, ఒక భర్త యొక్క రెక్కల మీదనే కుటుంబం సాగదు, ఇద్దరు కష్టపడితేనే కానీ కుటుంబం అనేది ముందుకు. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్నే పెళ్లి చేసుకుంటాడు, బ్యాంక్ ఎంప్లాయీనే పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే నాతో పాటు ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది, మేము చక్కని బిడ్డలను కంటాం, వారిని చదివించుకుంటాం, ఫ్లాట్ కొంటాం, ఇల్లు కట్టుకుంటాం, మా జీవితం సెటిల్ అయిపోతుంది. హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో గుణవతి అయినటువంటి స్త్రీని గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఆమె వేకువనే లేస్తుందట. హల్లెలూయా. ఆమె నడుమును నడికట్టి చేత బలపరుచుకుంటుందట. ఆమె చేతులతో బలముగా పని చేస్తుందట. హల్లెలూయా. భర్తలకి భార్యలు సహకారాన్ని అందించేవారిగా ఉండాలి. కొంతమంది అందించేవారిగా ఉంటారు, నిందించేవారుగా ఉంటారు. నువ్వు కష్టపడేది కాకుండా మమ్మల్ని కూడా కష్టపెడుతున్నావా? నువ్వు ఇలా ఇబ్బంది పడేది కాకుండా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతావు. అలా మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే, దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆదాముకి అవ్వను ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆదాము ఒక్కడే కష్టపడుతుంటే దేవుడు చూడలేక, నువ్వు కూడా కొంచెం సహాయం చేయమ్మా అని ఇచ్చాడు. సహాయం చేయవలసిన నీవు, ప్రోత్సహించవలసినటువంటి నీవు, ముందుకు నడిపించవలసినటువంటి నీవు ఆ వ్యక్తికి సహాయము చేయక ఇంకా నిందిస్తూ, అవమానిస్తూ, ఇంకా కించపరుస్తూ ఉంటే ఎలాగా ఆ వ్యక్తి ముందుకెళ్తాడు? లోకంలో ఒక సామెత ఉంది, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందట. హల్లెలూయా. మార్టిన్ లూథర్ గారు అంటాడు. మార్టిన్ లూథర్ గారు అంటే ఎవరో తెలుసా? ఈ రోజున మనం ఇలా సంఘాన్ని కట్టి దేవుని వాక్యమును వింటూ దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయనే పితామహుడు, ప్రొటెస్టెంట్ సంఘాలకు పితామహుడు మార్టిన్ లూథర్ గారు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీ కళ్ళకు కనబడేటట్టుగా ఎంతో పోరాటాన్ని చేసిన వ్యక్తిగా కనబడుతున్నాను, కానీ నా వెనుక, తెర వెనుక నా భార్య నన్ను ఎంతో ప్రోత్సహించింది. నువ్వు అలసిపోక, నీవు వేసారిపోక, నీ ఉద్యమం ముందుకు నడిపించు, నీ వెనక నేనున్నానని మార్టిన్ లూథర్ యొక్క భార్య అతన్ని తెర వెనుక ఉండి ప్రోత్సహించిందట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు మీ భర్తలకు ఎలా ఉండాలంటే ప్రోత్సాహంగా ఉండాలి. మీరు వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. అలాగా మీరు ఉండాలి. మీ స్థితి మారాలంటే, మీ పరిస్థితులు మారాలంటే, మీ యొక్క ఇబ్బందుల సమస్యలను బయటికి రావాలంటే ఒకరి యొక్క ఆలోచనలతో ఒకరు పంచుకోవాలి. దేవుని ఆలోచనలో మీ ఆలోచనలు ఉండిపోవాలి. 128వ కీర్తనలు ఏమంటూ తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. దేవునికి స్తోత్రం. ఎవరట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తన సన్నిధిని ఉంచుతాడు. వాక్యములో ఆయన అంటాడు, వీడి కన్నవారైనను పాపం చేయలేదు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి పాపం కాదు కారణం, దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. కాబట్టి మీ జీవితంలో వస్తున్న సమస్యలు, మీకు ఎదురవుతున్న ఇబ్బందులు, మీకు వస్తున్న అనారోగ్య పరిస్థితులు, ఇదిగో అవన్నీ కూడా మీరు అనుకోవచ్చు, మా ఎంత దౌర్భాగ్యులు మరొక రెండు. కాదు. దేవుని క్రియలు మీ యందు ప్రత్యక్షపరచబడటానికి వాటిని మీ జీవితంలో దేవుడు అనుమతించాడు. ఈ వ్యక్తి బాగుపడ్డాడు,
శోధింపబడిన మీదట సువర్ మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము తెలియును. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పరిస్థితులను బట్టి మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు, మిమ్మల్ని మీరు తృణీకరించుకోవద్దు. మీకు సహాయం చేయడానికి దేవుడున్నాడు, మిమ్మల్ని ఆదుకోవడానికి దేవుడున్నాడు, మిమ్మల్ని నడిపించడానికి దేవుడున్నాడు, మిమ్మల్ని ఘనపరచడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దేవునిని మీరు దేవునిగా కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాడు. సదాకాలం ఆయన మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాము. మోకరించి కండ్లు మూసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యమును ఒకసారి తలపోసుకొనుచు, ప్రభువా, నా జీవితంలో ఎదురవుతున్న ఈ సమస్యలు, ఈ భయంకరమైన పరిస్థితులు నీ నామ మహిమార్థమే కదా, నీవు ఘనపరచబడటకే కదా, నీవు నా ద్వారా మహిమపరచబడటకే కదా ప్రభువా. ఆ గుడ్డివాడిగా పుట్టడానికి వాడు కానీ వాడి తల్లిదండ్రులు కానీ చేసిన పాపము కాదయ్యా, కాదయ్యా. సహోదరి సహోదరుడా, నా తల్లిదండ్రుల పాపము నన్ను వెంటాడుతుంది అనుకుంటున్నావా? నా పాపము నన్ను